గురుగారు, మన ఇల్లే కాకుండా మన చుట్టూ ఉన్న పరిసరాలు కూడా వాస్తుపరంగా ఉండాల్సిందేనా? ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా అవి అటు ఇటుగా ఉంటే? తప్పనిసరిగా అమ్మా, పరిసరాల ప్రభావం అనేది మనకు పరిసరాల ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. అవును. ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నాను, మనం ఒక నార్త్ ఫేస్ ఇల్లు ఒక 30x40 ఇట్లా లేకుంటే చిన్న చిన్న ఇండ్లు స్థలాలు తీసుకొని మనం కడతాం. తూర్పులో పెద్ద బిల్డింగ్ ఉంటుంది, మనకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఉత్తరంలో పెద్ద బిల్డింగ్లు ఉంటాయి, పడమర దక్షిణంలో చిన్న చిన్న బిల్డింగ్స్ ఉంటాయి. అప్పుడు చూసినప్పుడు ఏంటంటే అలాంటి గృహాలు ఎంత బాధపడ్డా కొన్ని శుభకార్యాలు జరగవు. శుభం అంటే ఆర్థికంగా వెనకేసుకోవడం జరగదు, పిల్లల మ్యారేజెస్ బాగా ఆలస్యం అవుతుంటాయి. ఎందుకు అని మనం చూస్తే పరిసరాల్లో కుబేరుడు ధనానికి నవనిధులకు కారకుడు. నవనిధుల అనుగ్రహం మనకు ఉండాలి అంటే ఒక మ్యారేజ్ చేయాలంటే డబ్బు ధనం కావాలి అంటే ఏంటిది, ఆయన అనుగ్రహం ఉండనప్పుడు బాగా ఆలస్యం అవుతుంటాయి. అలాగే తూర్పులో పెద్ద పెద్ద బిల్డింగ్స్ వచ్చేస్తూ ఉంటాయి. కానీ మనం చూస్తే పరిసరాల్లో వాస్తుశాస్త్రం ఏమంటుంది, నైరుతిలో కొండలాంటి భవనం ఉండాలి. కానీ ఇక్కడ చూస్తే మనకు తూర్పు ఉత్తరాలు ఈశాన్య వైపు పెద్ద పెద్ద భవనాలు ఉండి దక్షిణ పడమరలో నైరుతిలో సరైన బలం లేనప్పుడు వాస్తుదోషం కిందకి పరిగణలోకి తీసుకోవాల్సిన అలాంటి గృహాలు కూడా ఎక్కువ చాలామందికి అచ్చిరావు. ఇంకా మనం చూస్తే చాలా వరకు కొంతమందికి ఏంటంటే పడమరలో ఇప్పుడు ఒక ఇంటికి పడమరలో మంచి బలమైన బిల్డింగ్ ఉంటుంది, నైరుతిలో వచ్చేసి ఖాళీ స్థలం ఉంటుంది. కానీ ఆ గృహము నిర్మాణము ఇంకా కట్టుకోవాలంటే నైరుతిలో 10 అంటే వాళ్ళు అవసరం లేదని కట్టుకోరు కొంతమంది. కానీ మనకు నైరుతిలో ఖాళీ స్థలం ఉండడం వలన ఖచ్చితంగా ఈ గృహం ఉన్న వాళ్ళకు అనేకమైన సమస్యలు బాధలు పడుతూ ఉంటాయి. అయితే కొంతమందికి అయితే జీవక్షములకు కూడా ఇంట్లో పడి ఉంటున్న వాళ్ళని కూడా చాలామంది నేను చూశాను. అందుకనే మా పరిసరాల ప్రభావము, చుట్టుపక్కల అలవాట్ల ప్రభావము, వాతావరణ ప్రభావము ఇవన్నీ ఒక గృహానికి మంచి చెడు శుభ అశుభ ఫలితాలు ఇస్తూ ఉంటాయి. ఇప్పుడు పరిసరాల నుంచి ఉత్తరవాయు వీధిపోటు వచ్చింది అనుకుందాం, ఎగ్జాంపుల్ అమ్మ. ఒక ఉత్తరవాయు వీధిపోటు వలన ఆ ఇంట్లో అపనిందలు రావడము, మనము ఏ చిన్న తప్పు చేయకుండా అక్కడ ఉన్నవాళ్ళు ఏదో నిందలు వేస్తూ ఉండడము, భరించలేకపోవడము, ఎప్పుడు బాధలు అంటే సొసైటీ ఇంతేనా నన్ను అర్థం చేసుకోవడము, మనం ఏం తప్పు చేశాము అంటే ఈ సొసైటీ పుట్టడం మన అంత బాధని అనుభవిస్తూ ఉంటారమ్మ. ఎందుకంటే వాళ్ళకు భగవంతుడు మాత్రమే కాపాడుతుండాలి. కానీ మినిమం ఏం చేస్తుంటాం, ఆ ఉత్తరవాయు వీధి పోటీని అష్టదిగుణతో కంట్రోల్ చేసి పడేస్తాను, అప్పుడు ఈ దోషాలన్నీ వెళ్ళిపోతాయి. అందుకేనమ్మా ఒక నైరుతి కొన్ని స్థలాలకు ఎట్లా ఉంటుందంటే ఇల్లు ఆస్తుకు ఉంటుంది, రోడ్డు వచ్చేసి నైరుతి బాగా పల్లమై ఉంటుందమ్మా. వీళ్ళ సంపద మొత్తం కొట్టుకొని పోయినట్టు వరద ఏమీ లేకుండా చేస్తుంది, ఆస్తులు కూడా వెళ్ళిపోతాయి. మేము ఆస్తుకి కట్టుకున్నామండి, మేము ఏం సంపాదించుకున్నాం అంటారు. ఏమీ ఉండదండి అంటాను నేనైతే. ఎందుకు అంటే ఉదాహరణ చెప్తున్నాము, నైరుతి స్థలం అంటే పడమర రోడ్డు ఉండి దక్షిణం రోడ్డు ఉన్న స్థలాన్ని నైరుతి స్థలాలు. అందులో టీ జాయింట్స్ ఉంటాయి, అందులో ఎక్స్ రోడ్స్ ఉంటాయి. మనకు రోడ్ అన్ని క్లియరెన్స్ ఉన్నా కూడా ఆ రోడ్లు అనేది ఎలా ఉండాలంటే చక్కగా తూర్పు ఉత్తరాలకు పల్లం ఉన్నప్పుడు కీర్తి పేరు ప్రతిష్టలు వస్తాయి. అలా కాకుండా మనకు నైరుతి నుంచే వరద అంటే బాగా డౌన్ ఉన్నప్పుడు కలిసి రాదు, పరిసరాలు ఎఫెక్ట్ అన్నమాట. అందుకేనమ్మా ఎప్పుడైనా కూడా మనం ఇల్లు కట్టుకున్నాం, మనకు తూర్పులో కానీ ఉత్తరంలో మనకంటే బలమైన బిల్డింగ్, మన బేస్మెంట్ కంటే వాళ్ళు హైట్ కట్టేసిన 7 to 8 yearsలో మనం ఏమి లేకుండా సంపద నిర్వర్యుడు అంటే ఆ యజమాని ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చునే విధంగా తయారవుతాడమ్మా. ఎందుకు చెప్తున్నానంటే అది దాని గృహకర్తరి దోషము అని మనం అంటాము. గృహకర్తరి దోషం వలన ఎంతమంది ఇబ్బంది పడ్డారో నాకు తెలుసమ్మా. నేను స్వయంగా 30 years నుంచి చూస్తూనే ఉన్నాను. అలా ఉన్నప్పుడు ఏంటంటేనమ్మా నేను ఒకటే చెప్తాను, వాస్తు దోషాలు మనకు మన గృహానికి పీడించకుండా చేసేది అష్టదిగ్బంధన. ఎందుకంటే కంట్రోల్ చేసి పడేస్తాం, ప్రతిదానికి ఒక మార్గం ఉన్నది, మార్గం లేదు అని కాదు కదా. అందుకనమ్మా ఏదైనా వాస్తు దోషాలు పీడిస్తున్నాయి గృహంలో, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎంత కష్టపడ్డ సంపాదించింది మొత్తం వైద్యశాలకు వెళ్ళిపోవడము, కష్టపడ్డ సొమ్ము మొత్తము వాస్తవానికి వీళ్ళకంటే నమ్మకంగా ఇచ్చి పోగొట్టుకోవడము, మధ్యవర్తికి వేచి మన ఆస్తులు పోగొట్టుకోవడం, ఇలాంటి కారణాలు వాస్తు కూడా ఒక కారణం అమ్మ. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో పోయి చూస్తూ ఉంటాను. ఎందుకంటే ఎవ్రీ డే నేను కనీసం ఒక 4 ఇంట్లు చూస్తూ 30 సంవత్సరాల నుంచి ఎన్ని ఇండ్లు చూసి ఉంటానమ్మా.